నమస్తే, వెల్కమ్ టు వీసా హెల్త్. నేను సచన. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా మంది వెరైటీస్గా డైట్ అనేది చాలా ఫాలో అవుతూ ఉంటారు. సో వాటి వల్ల కలిగే లాభ నష్టాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రాజ్యలక్ష్మి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. ఇప్పుడు ఒబేసిటీ వలన బాధపడే ప్రతి ఒక్కరు కూడా రకరకాల డైట్స్ గురించి సర్చ్ చేస్తూ ఉంటారు. అసలు మన దేశంలో ఎన్ని రకాల డైట్స్ యాక్టివ్గా ఉన్నాయి? చాలా రకాల డైట్స్ ఉంటాయి. లైక్ మనకి కీటో డైట్ అంటాము, లేకపోతే లో కార్బ్స్ డైట్ అంటాము, ఇప్పుడు కొత్తగా వస్తున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, ఇట్లా చాలా రకాల డైట్స్. మనం నెంబర్ అయితే చెప్పలేం, ఇంత నెంబరే ఉంటుంది, ఇన్ని రకాల డైట్స్ ఉంటాయి. దెర్స్ లాట్ ఆఫ్ డైట్స్ డిపెండింగ్ ఆన్ మన పేషెంట్స్ని బట్టి డిఫరెంట్ డైట్స్ మనకి అమల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? అంటే చాలా వరకు బ్యాలెన్స్ డైట్ అంటే మనం తీసుకునే ఆహారంలో ప్రతి న్యూట్రియంట్ దానికి ఒక బ్యాలెన్స్డ్గా ఉండడం, అంటే సరైన మోతాదుల్లో తీసుకోవడాన్ని బ్యాలెన్స్ డైట్ అంటారు. నిజంగా చెప్పాలంటే మనం తీసుకుంటున్న దాంట్లో ప్రతి న్యూట్రియంట్స్ అంటే మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ ఆల్సో ఫైబర్, ఇవి మనకి డిఫరెంట్ న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి సరైన మోతాదులో తీసుకోవడాన్ని ఒక బ్యాలెన్స్ డైట్ అంటారు అన్నమాట. అంటే మనం ఇటు బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో చేస్తే కూడా అంటే ఎప్పటి నుంచి, అంటే ఇలా చేంజెస్ ఎప్పటి నుండి కనిపిస్తాయి? చేంజెస్ అంటే మీరు తీసుకున్న వెంటనే వెయిట్ తగ్గిపోవడం, లేకపోతే వెయిట్ గెయిన్ అయిపోవడం అన్నది ఉండదు. ఇట్ ఈస్ ఫర్ జనరల్ హెల్త్, అంటే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పెంపొందించుకోవడానికి కోసం కానీ, లేకపోతే మనకి హెల్తీగా లైఫ్ స్టైల్ ఉండడం, దాంతోపాటు ఈ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మన హెల్త్ బాగుపడుతుంది. వెయిట్ లాస్ నిజంగా కావాలి అనుకుంటే కనుక, మీరు మీ బాడీలో డిఫరెన్సెస్ చూడాలనుకుంటే లో కార్బ్ డైట్ తీసుకోవాలి, అంటే మీరు ఎక్సెస్ వెయిట్ ఉంటే. అలాగే ఇటు బ్యాలెన్స్డ్ డైట్ ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే చాలామంది బరువు తగ్గడానికి చేస్తూ ఉంటారు కదా, బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటారు? బ్యాలెన్స్ డైట్ అంటే యూజువల్గా మనకి NIN వాళ్ళు, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు మోడల్ని మనకి చూపించారు. లైక్ ఒక 9 ఇంచెస్ ప్లేట్ తీసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 50% మీకు వెజిటబుల్స్, ఫ్రూట్స్తో నింపాలి. అది కూడా ఏంటంటే 3 వంతులు వెజిటబుల్స్, 1 వంతు ఫ్రూట్స్, లైక్ ఆ రేషియోలో తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద ప్లేట్ మీకు నిండిపోతుంది. నెక్స్ట్ హాఫ్లో 25% విల్ బీ రైస్ ఆర్ సీరియల్, ఎనీ సీరియల్. మీకు అది రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, కాంప్లెక్స్ కార్బ్స్ కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక 25%, రెస్ట్ ఆఫ్ ద 25%. మిగతా 25%లో 20% మనకి ప్రోటీన్ ఉంటుంది, అండ్ ఆ నెక్స్ట్ 5% మాత్రమే ఫ్యాట్ ఉంటుంది. దీన్ని మన బ్యాలెన్స్ డైట్ అంటాం. అంటే డయాబెటీస్ డైట్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే అప్పటికే వాటికి కూడా పనిచేస్తుంది అంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కొంచెం హయ్యర్ లెవెల్లోకి వెళ్తూ ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఒక గ్లూకోజ్ స్పైక్స్ అన్నవి ఉంటాయి. సో అవి అవ్వకుండా లో గ్లైసమిక్ ఇండెక్స్, అంటే మనం కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుంటున్నప్పుడు అలాంగ్ విత్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఈ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సో డయాబెటిక్ వాళ్ళకి కూడా ఒక బ్యాలెన్స్ డైట్ అన్నది ఉండాలి. మనం లో కార్బ్ డైట్స్ అంటే ఏంటి అంటాను? లో కార్బ్ డైట్ అన్నది యాక్చువల్గా వెయిట్ లాస్ కోసం అండ్ ఆల్సో డయాబెటిక్ వాళ్ళ కోసం కూడా. ఎవరైతే ఎక్కువ ఒబేస్గా ఉంటారో, అంటే వాళ్ళకి ఆల్రెడీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి, సో అందుకే మీరు వెయిట్ పెరుగుతున్నారు, ఆ ఫ్యాట్ని తగ్గించడం కోసం మనం లో కార్బ్ డైట్ చేస్తాం. అంటే మన తీసుకుంటున్న కార్బోహైడ్రేట్స్ యొక్క శాతం, ఇప్పుడు ఏమన్నాను, 25% బ్యాలెన్స్ డైట్లో మనకి 25% కార్బ్స్ ఉంటాయన్నాం. ఈ 25% కార్బ్స్ మనం ఇంకా తగ్గిస్తున్నాం. సో దట్ ఏమవుతుంది, మీకు క్యాలరీస్ తగ్గిపోతాయి. క్యాలరీస్ తగ్గే కొద్దీ అది క్యాలరీ డెఫిషియెంట్ డైట్ అవుతుంది. అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన ఎనర్జీ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. సో అప్పుడు మనకి వెయిట్ లాస్ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందా? ఎస్, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మీకు అప్పుడు తగ్గుతాయి. ఎందుకు అంటే మీరు కార్బ్స్ ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి గ్లూకోజ్ ఎక్కువ కన్వర్జన్ ఉంటుంది మన బాడీలో. ఎక్కువ గ్లూకోజ్ బ్లడ్లో లేనప్పుడు మీకు మెయింటైన్ అవుతుంది డయాబెటీస్ కూడా. అంటే లో కార్బ్ డైట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల, ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా అవుతుందా? కార్బోహైడ్రేట్స్ తగ్గించారంటే మీకు 2 ఇష్యూస్ వస్తాయండి. ఫస్ట్ ఈజ్ డిహైడ్రేషన్, అదర్ వన్ ఈజ్ కాన్స్టిపేషన్. ఈ 2 ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్, అంటే మీకు రకరకాల వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కానీ, లేకపోతే డిఫరెంట్ వెజిటబుల్స్ కానీ, లేకపోతే ఫైబర్ సప్లిమెంట్ కానీ మీరు ఎక్సెస్గా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే
వాటర్ కంటెంట్ అంటే మనం తీసుకుంటున్న వాటర్ ఇంటేక్ మాట 2 లీటర్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇంకొంచెం పెంచాలి, లైక్ ½ లీటర్ or a లీటర్. సో అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్స్టిపేషన్, డిహైడ్రేషన్ రావు. అంటే లో ఫ్యాట్ డైట్ అంటే ఏంటిది అండ్ దీనికి ఎలాంటి వారికి అవసరం ఉంటుంది ఇది? లో ఫ్యాట్ డైట్ అన్నది ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్స్ ఎవరికంటే లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, నెక్స్ట్ వచ్చి చూడండి గాల్ బ్లాడర్ రిమూవ్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది లో ఫ్యాట్ డైట్ అనేది. సో దీంట్లో మనం ఫ్యాట్ యొక్క శాతం తగ్గిస్తాం. అండ్ ఫ్యాట్లో రకాలు ఉంటాయి, లైక్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సో సాచురేటెడ్ బదులు మనం అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటూ దాని యొక్క ఫ్యాట్ యొక్క శాతం మనం ఎంతైతే డైట్లో మనం ఇస్తున్నామో అది తగ్గించుకుంటూ వస్తే ఇట్స్ అ లో ఫ్యాట్ డైట్. సో ఈ ఇదేంటంటే ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ ఆల్సో యూస్డ్ ఫర్ కార్డియాక్ ఇష్యూస్. లో ఫ్యాట్ డైట్ అనేది కేవలం వెజ్ తినే వారికైనా లేకపోతే నాన్ వెజ్ తినే వారికైనా ఉంటుందా? ఎస్, లో ఫ్యాట్ డైట్లో మ్యాక్సిమం ఎక్కువ వెజిటేరియన్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ వెజిటేరియన్. అదే మొత్తం మనం వెజిటేరియన్ ఫుడ్ మీదే ఉండాలి లో ఫ్యాట్ డైట్ అంటే లేదు. మీరు లీన్ మీట్ కూడా తీసుకోవచ్చు. లీన్ మీట్ అంటే ఎగ్ వైట్స్ కానీ లేకపోతే ఫిష్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా వెజిటేరియన్ అని చెప్పలేము. అలా అని నాన్ వెజ్లో రెడ్ మీట్ మాత్రం తీసుకోకూడదు లో ఫ్యాట్ డైట్లో. మేడం, ఇది హై ప్రోటీన్ డైట్స్ అనేది ఎలాంటి వారికి సూచిస్తారు? అసలు బరువు తగ్గడానికేనా అంటారు ఇది? హై ప్రోటీన్ డైట్ బరువు తగ్గడానికే కాకుండా మనం అది యూజువల్గా మాల్ నరిష్మెంట్ అంటే పిల్లల యొక్క గ్రోత్ కోసం కానీ, ఎవరికైతే సరిగ్గా ప్రోటీన్ మజిల్ సరిగ్గా లేదు, చాలా సన్నగా ఉన్నారు, వెయిట్ గెయిన్ అవ్వడానికి కోసం ఎక్కువ వాడతాం హై ప్రోటీన్. అలా అని హై ప్రోటీన్ డైట్ మనం ప్రతి ఇండివిజువల్కి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి గౌట్ అన్న ఒక సమస్య ఏర్పడుతుంది. అంటే మనకి బోన్స్ మధ్యలో చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ మాట. ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఇటువంటి సమస్య వస్తుంది. సో హై ప్రోటీన్ డైట్ ఈజ్ నాట్ ఫర్ ఎనీ వన్. అది ఎవరికైతే అవసరమో, అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వాలనుకున్న వాళ్ళు, మజిల్ పుట్ ఆన్ అవ్వాలనుకునే అథ్లెట్స్, అంటే స్పోర్ట్స్ దాంట్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ అవసరం. అంటే కీటో డైట్ అనేది కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వినబడుతుంది. సో ఇది ఎలాంటి, దీనివల్ల కలిగే అసలు లాభాలు ఏంటి అంటారు? కీటో డైట్ అన్నది చాలామంది చేస్తున్నారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చెప్తాను, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డైట్ అండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే దిస్ ఈజ్ అ వెరీ హై ఫ్యాట్ డైట్. ఓకే, దీంట్లో 70 to 80% ఫ్యాట్ ఉంటుంది, 10 to 15% మాత్రం ప్రోటీన్ ఉంటుంది, మిగతాది కార్బ్స్ ఉంటాయి. అంటే కార్బ్స్ యొక్క శాతం చాలా తక్కువ. సో ది మ్యాక్సిమం ఈ డైట్ అంతా కూడా ఫ్యాట్ మీదే ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. మన బాడీకి కావాల్సింది గ్లైకోజన్, అంటే ఎనర్జీ సప్లై చేసేది గ్లైకోజన్, అంటే గ్లూకోజ్ బ్లడ్లో ఉన్న గ్లైకోజన్ అన్నమాట. సో మన కార్బోహైడ్రేట్స్ తగ్గించినప్పుడు మనకి గ్లైకోజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి బాడీలో. వన్స్ మన గ్లైకోజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే మన బాడీకి ఎనర్జీ సోర్స్ అన్నది ఉండదు, డిప్లీట్ అయిపోతుంది మొత్తం. అప్పుడు మన బాడీ ఫ్యాట్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ నుంచి కీటోన్ బాడీస్ అనేవి తయారవుతాయి. ఈ కీటోన్ బాడీస్ దే బికమ్ ద సబ్స్టిట్యూట్ ఫర్ గ్లైకోజన్ మాట. అంటే ఎనర్జీని ఇవి మనకి ఇస్తాయి, బ్రెయిన్కి కానివ్వండి లేకపోతే మన బాడీకి కానివ్వండి. ఈ స్టేట్లోకి రావడానికి అట్లీస్ట్ ఒక మనిషికి 3 to 4 days to 3 weeks వరకు పడుతుంది. అంటే ఈ స్టేజ్ అంటే గ్లైకోజన్ మొత్తం అయిపోవాలి, ఈ కీటోజెనసిస్ స్టేజ్లోకి రావడానికి అట్లీస్ట్ 3 weeks టైం తీసుకుంటాం. అప్పటి నుంచి మీరు వెయిట్ లాస్ అన్నది చూడగలుగుతారు. అంటే ఇటు రైస్ తీసుకోకుండా అంటే డైట్ మెయింటైన్ చేయొచ్చా? రైస్ తీసుకోకుండా డైట్ మెయింటైన్ చేయొచ్చు అంటారా? ఎస్, ఆన్ కీటో మీరు 45 days నుంచి, కొంతమంది 3 months చేస్తారు, కొంతమంది 6 months వరకు డైట్ మెయింటైన్ చేస్తారు. బట్ ఆఫ్టర్ 6 months మీరు అది కంటిన్యూ చేయకూడదు. అసలు 6 months కూడా చాలా ఎక్కువ అని చెప్తాం. ఎందుకంటే మనకి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, లైక్ కీటో ఫ్లూ అంటాము, ఫెటీగ్ అంటాము, నీరసం, ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి మనకి బాడీలో. అవి షార్ట్ టర్మ్, కానీ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ షార్ట్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ డైట్ అంటాం. ఇది లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైంకి మనం చెయ్యకూడదు. ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ అ బాడీ. ఒక డేట్ పెట్టుకోండి, లైక్ మీ బాడీ పట్టి కొంతమందికి 45 daysకే వాళ్ళు చూపిస్తూ ఉంటాయి సిమ్టమ్స్. సో అక్కడ కాపేయాలి. జస్ట్
ఏదైతే మీ బాడీ ట్రిగర్ చేస్తుందో జస్ట్ లుక్ ఎట్ ద సిమ్టమ్స్ అండ్ డిస్కంటిన్యూ ద డైట్. మేడం ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ డైట్ ఏంటి అంటారు? సో కరెంట్ ట్రెండింగ్ డైట్ అంటే మనకి ప్రస్తుతం బాగా ఫిలిం స్టార్స్ కానివ్వండి, లేకపోతే అందరూ చేస్తున్నది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎందుకు చేస్తున్నారు అంటే మనకి బాడీ వెయిట్ జస్ట్ మనం తీసుకుంటున్న ఆహారం వల్లనే పెరగదు. దే ఆర్ మెనీ రీజన్స్ మాట. దీంట్లో ఇన్ఫ్లమేషన్ కూడా ఒకటి కాజ్. ఇన్ఫ్లమేషన్ ఎందుకు కలుగుతుంది? సపోజ్ మన బాడీలో ఎటువంటి ఆహారం తీసుకుంటే అది మనకు ఒకవేళ పడలేదు అనుకోండి, ఆహారం అంటే మన బాడీలో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వట్లేదు, లేకపోతే మన బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది అన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది మనకి గట్లో. సో అప్పుడు మనకి ఆ గట్ మైక్రోబియం ఏవైతే ఉంటాయో అది ఇంబ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో. సో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ మనకి వెయిట్ రూపంలో మన బాడీ మీద చూపిస్తుంది. సో ఏం ఫుడ్స్ అయితే మనకి ఇన్ఫ్లమేషన్ కలిగిస్తున్నాయో వాటిని మనం తొలగించి ఇన్ఫ్లమేషన్ కలిగించని ఫుడ్స్ అంటే మనకి మన జెనెటిక్ కోడ్ ప్రకారంగా లేకపోతే మనకి ఫుడ్స్ ఎటువంటి పడతాయో చూసుకుని డైట్ ప్రిపేర్ చేసి ఇవ్వడాన్ని మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం. ఓకే, ఇది మనకి చాలా రకాల ప్రోగ్రామ్ ఉంటాయి. ఇది జస్ట్ 1 day or 2 daysలో మనం చేసి నెలలు చేసి మానేసేది కాదు. సో ఇది స్టడీ చేయడానికి అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది మనకి. అండ్ ఎవరైతే చేస్తున్నారో 3 months మినిమం ఈ డైట్ చేయాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళకి. చాలా వరకు ఫాస్టింగ్ చేసే వాళ్ళకి అసలు ఫాస్టింగ్ బ్రేక్ అవ్వడానికి అసలు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు అంటారు? ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికేషన్ అంటాం మనం. అప్పుడప్పుడు ప్రతి మనిషి ఫాస్టింగ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ 15 daysకి ఒకసారి లేకపోతే 1 monthకి ఒకసారి ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ మొత్తం క్లియర్ అవుతుంది. యువర్ డైజెస్టివ్ ట్రాక్ విల్ బీ క్లియర్ అన్నమాట. సో ఎక్కడైతే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ హైలో ఉంటాయో అవి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. అలా అని డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్ ఫాస్టింగ్ చేయకూడదు, ఎంతో కొంత తీసుకోవాలి. అట్లీస్ట్ వాటర్ తీసుకోవాలి, లేకపోతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఏవైనా తీసుకుంటే మంచిది బ్యాలెన్స్ చేయడానికి. ఫాస్టింగ్ వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. మీకు ఏంటంటే అది చాలా రకాలుగా చేయొచ్చు. మీరు 24 hours కంప్లీట్ ఫాస్టింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. అంటే విండో పెట్టుకోవాలి, 14 hours విండో కానీ 16 hours విండో కానీ. ఈ విండోలో మనం ఏం తినాం ఈ టైంలో. సపోజ్ మీరు మార్నింగ్ 8 o'clockకి మీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. 8 o'clock నుంచి మళ్ళీ మీరు 6 o'clock వరకు తీసుకున్నారనుకోండి మీ కంప్లీట్ ఫుడ్, 2 meals కానీ 3 meals కానీ తీసుకున్నారనుకోండి. 6 నుంచి మార్నింగ్ 8 వరకు యూ విల్ బీ హ్యావింగ్ అరౌండ్ 14 hours విండో. అక్కడ ఆ 14 hours విండోలో మీరు ఏం తినకూడదు. అది స్లోగా 16 hours వరకు పెంచుకోవచ్చు. ఇలా చాలా రకాలు ఉంటాయి మనకి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం దీన్ని. సో ఇది డయాబెటిక్ వాళ్ళకి మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ మీల్స్ కట్ షార్ట్ చేస్తున్నాం కాబట్టి, టైం కట్ షార్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు డైజెషన్ ఇష్యూస్ కూడా ఉండకుండా ఉంటాయి. అంటే లేట్ నైట్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? లేట్ నైట్ కనుక మీరు ఏమైనా తింటున్నారు అంటే మీకు సరిగ్గా అబ్జార్ప్షన్ కానీ డైజెషన్ కానీ అవ్వదు బాడీలో. మన బాడీకి ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది విచ్ వి కాల్ సర్కాడియన్ సైకిల్ అన్నమాట. అంటే ప్రతి ఆర్గన్ మన బాడీలో ఒక టైం నుంచి ఒక టైం వరకే పనిచేస్తుంది. ఇట్స్ నాట్ 24/7. సో సపోజ్ మీరు తీసుకున్నారనుకోండి, మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజం అంటే రిపేర్ కానీ ఏదైనా డిఫెన్స్ మెకానిజం కానీ ఇట్ ఓన్లీ వర్క్స్ డ్యూరింగ్ యువర్ స్లీప్ మాట. అంటే మన నిద్రపోతున్న టైంలో రాత్రి వేళలో మాత్రమే మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. అలాగే మన డైజెస్టివ్ ట్రాక్ కూడా మనకి అంటే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు ఈ టైం ఏదైతే మార్నింగ్ 6 AM to 6 PM ఉంటుందో అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. సో మీరు ఏది తినాలనుకున్నా, మీ మీల్ ఎప్పుడైతే ప్లాన్ చేద్దాం అనుకున్నా ఈ టైమింగ్ మధ్యలో ఉండాలి. లేట్ నైట్ తిన్నారనుకోండి, దట్ ఈస్ నాట్ డైజెస్టెడ్. అంటే మీకు బాడీలో సరిగ్గా అరగదు. మీకు అరగనప్పుడు ఏమవుతుంది, నైట్ అంతా అది మీ స్టమక్లోనే ఉంటుంది. సో దానివల్లనే మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ వెయిట్ గెయిన్. ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది మీకు దాంట్లో. మనం నిజంగా మనకు ఎంతవరకు ప్రోటీన్ అవసరం ఉంటుంది? ప్రతి మనిషికి మనం క్యాలిక్యులేట్ చేసే ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉండాలంటే మన యొక్క ఐడియల్ బాడీ వెయిట్. సపోజ్ మీకు ఒక 60 kgs ఉండాలి మీరు ఐడియల్ బాడీ వెయిట్. సో దానికి ఈచ్ kg బాడీ వెయిట్కి 0.8 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ నెసెసరీ ఎవ్రీడే. సో ఇప్పుడు సపోజ్ మీరు ఎక్సర్సైజెస్ బాగా చేస్తున్నారు, మీరు స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారు, సో మీకు యూఆర్ బర్నింగ్ అవుట్ ఆర్ లూజింగ్ మజిల్, మీ మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది అన్నప్పుడు మీరు కేజీ బాడీ వెయిట్కి
1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. లేదు మీరు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారంటే యూ కెన్ గో అప్ టు 1.5 ఆల్సో. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ అనమాట. మనకు ఫిజికల్ యాక్టివిటీ బట్టి మన ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి. బట్ మినిమం టు మినిమం 0.8 grams per kg బాడీ వెయిట్. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. సో చూసారు కదండి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి వీసా హెల్త్.